బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరోడ గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న వంతెన దెబ్బతినడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బ్రిడ్జి పైభాగంలో పగుళ్లు తేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ద్విచక్ర వాహనాలు మాత్రమే ఆ వంతెనపై అనుమతిస్తున్నారు. వంతెన పైనుండి ప్రయాణిస్తున్న భారీ వాహనాలను వెళ్లకుండా స్థానికులు నిలిపివేస్తున్నారు. గతంలోనూ వరదల ధాటికి ఈ వంతెన కుంగిపోవడంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారని, శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వంతెనను పరిశీలించారు. వంతెనపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రయాణికులకు ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని, మరమ్మతులు కాకుండా నూతన వంతెన నిర్మించి శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తరోడ తరుణం వంతెన దగ్గర ఉన్నాము. బ్రిడ్జి వంగడము, నెర్రబాయడము రోడ్డుకి ఇదంతా 3 సంవత్సరాల క్రితమే దారుణం జరిగింది. ఈ బ్రిడ్జ్ అప్పటి నుంచే కూలిపోయే స్థితిలో ఉన్నది. అయినా కూడా గ్రామస్తులందరూ భయపడుతున్నారు. ఎంతో బిజీ ఉన్నటువంటి రోడ్ ఇది. ఇక్కడ నుంచి చంద్రపూర్ మహారాష్ట్రకి దారి ఇది. 2 మండలాలు జైనత్ బేలా మండలాల్ని కలిపేటువంటి బ్రిడ్జ్ ఇది. ఇంత మంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్నటువంటి బ్రిడ్జ్ ని ఓన్లీ బ్రిడ్జ్ కూలిపోయే దశలో ఉండడము చాలా బాధాకరము. రాష్ట్రాల సరిహద్దుల్ని కలిపేటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ తరోడా బ్రిడ్జ్ ని 3 సంవత్సరాల క్రితమే అయినప్పుడు అప్పుడే పనులు మొదలుపెట్టి ఉంటే గనక ఈ పాటికి బ్రిడ్జ్ పూర్తయ్యేది ఆధునిక టెక్నాలజీ వల్ల. కానీ నిమిత్త మాత్రంగా ఏదో తూతూ మంత్రంగా తాత్కాలిక ప్రాతిపదికన రిపేర్లు చేయడం వల్ల ఈ వంతెన ఇప్పుడు కూలిపోయే దశకు వచ్చింది. బ్రిడ్జ్ పూర్తిగా వంగిపోయింది. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో జోగు రామన్న గారు, ఇదేనా మీ పాలన? ఇది భ్రష్టు పట్టిపోయినటువంటి పాలన. మీ కనీసము చీమగుట్టినట్టయినా లేదు. నెర్రబాసింది రోడ్డు, బ్రిడ్జ్ వంగింది. తరోడా గ్రామం దగ్గర అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏ క్షణంలో అయినా కూలిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి బ్రిడ్జ్ ని మీరు మరమ్మతులు చేయకుండా 3 సంవత్సరాలు కాలయాపన చేసి మొద్దు నిద్రపోయినటువంటి జోగురామన్న గారు ఎక్కడైనా మేల్కొంటారా? మేల్కొని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారా? తక్షణమే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొత్త బ్రిడ్జ్ కోసం, కొత్త వంతెన కోసం నిధులు విడుదల చేసి వెంటనే ఈ పనుల్ని మొదలు పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రోడ్లు భవనాల శాఖని కోరుతున్నాం. మేము ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వంగడం వల్ల ఏ క్షణంలో అయినా కూలిపోయే దశలు ఉండడం వల్ల వాహనాలు ఎక్కడికెక్కడే నిలిచిపోయినాయి. ఈ వంతెన నిర్మాణము 3 సంవత్సరాల క్రితం చేపట్టుంటే రామన్న గారు ఈ పరిస్థితి వచ్చేదా? జోగు రామన్న గారు, ఇదంతా మీ పాపమే, మీ నిర్లక్ష్యమే. ఇక్కడ వంతెన కూలినా, ఎవరికైనా దెబ్బలు తాకినా, ప్రమాదాలు సంభవించిన జోగు రామన్న గారు ఇది మీ పాపమే. మీరు నిద్రపోవడం వల్లే, మొద్దు నిద్రపోవడం వల్లే ఈ తరోడ వంతెనకి పరిస్థితి. అంతర్రాష్ట్ర సరిహద్దులు కలిపేటువంటి వంతెన ఇప్పుడు నిరంతరం వందలాది వేలాది వాహనాల ట్రాఫిక్ ఉండేటువంటి ఈ వంతెనని మీ పాపం వల్లనే కూలిపోయే దిశకు వచ్చింది. 14 సంవత్సరాల నుంచి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఈ బ్రిడ్జ్ పరిస్థితి మీకు తెలియదా? కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేయాలా, వంతెన నిర్మాణం చేయాలని మీకు తెలియదా? ఎన్నో సంవత్సరాల దశాబ్దాల క్రితం నాటి బ్రిడ్జ్ కూలిపోయే దశలో ఉన్నది మీకు తెలియదా? మీ సొంత మండలాన్ని కూడా కలుపుకునేటువంటి బ్రిడ్జ్ మీకు సోయలేకపోవడం వల్లనే ఈ బ్రిడ్జ్ ఇంత దారుణమైనటువంటి స్థితి దాపురించింది.